సాంబార్ రైస్ ఎప్పుడైనా తిన్నారా మీరు? నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎప్పుడు తినలేదు కూడా. విడివిడిగా చేయడం తప్ప కలిపి సాంబార్ రైస్ అనేది ఎప్పుడూ చేయలేదు. ముందుగా అన్నం, కందిపప్పు అంటే బియ్యం, కందిపప్పు కలిపి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపు అనేది వేసేసుకుని వెల్లుల్లిపాయలు, ఇంగువ, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మనకు కావాల్సిన కూరలన్నీ వేసుకోవచ్చు. ఆనపకాయ అలాగే నేను టమాటాలు వేసాను. ఇంకా ఇందులో మునక్కాడ, బెండకాయ అన్నీ కూడా వేసుకోవచ్చు. ఒక కప్పు చింతపండు రసం, 2 కప్పుల నీళ్లు పోసి సరిపడినంత సాల్టు అలాగే పసుపు వేసి కొంచెం సాంబార్ పొడి వేసి ఈ కూర ముక్కలన్నీ బాగా మగ్గించుకోవాలి. బాగా ఉడికిపోవాలన్నమాట. ఉడికిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం, పప్పు ఇందులో వేసేసి అన్నీ బాగా కలిపేసి ఇందులో కొంచెం రుచి కోసం బెల్లం వేసుకుని పైన కొంచెం మళ్ళీ సాంబార్ పొడి వేసేసి ఒకసారి అంతా కలిపేసి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. పైన కొంచెం కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి వేసుకుంటే ఉడికేటప్పుడు చాలా బాగుంటాయి పచ్చిమిర్చి తినడానికి అన్నం తినేటప్పుడు. పైన నెయ్యి వేసుకుంటే టేస్టీగా సాంబార్ రైస్ అనేది రెడీ అయిపోయింది. నేను ఫస్ట్ టైం చేసినా సరే చాలా బాగా వచ్చింది టేస్ట్ అనేది. ఇందులోకి వడియాలు, అప్పడాలు వేసుకుని నంచుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.